मन बस्ती मन बड़ी यानी कि हमारा मोहल्ला और हमारा स्कूल प्रोग्राम के दौरान रियासती वजीर तलसानी श्रीनिवास यादव ने कहा कि सरकारी स्कूल में तरक्की की राह पर गामजन है। जुमेरात को सनत नगर इलाके के पद्माराव नगर में वाक़ सरकारी स्कूल का उन्होंने मुशाहिदा किया। इस मौके पर तुलबा से बात करते हुए उनके मसाइल से मुकम्मल वाक़फियत हासिल की। उन्होंने कहा कि सरकारी स्कूलों में बेहतर मेयार तालीम के लिए रियासती वजीर आला के चंद्रशेखर राव ने 7,200 करोड़ रुपए जारी किए हैं। पहले मरहले के तौर पर 35 स्कूलों में तमाम तर इंतजाम किए गए हैं। इस मौके पर उनके हमरा दीगर अफराद भी मौजूद थे। गौरव मुख्यमंत्री गारू రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మరి ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి సుమారు 7,200 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది। దీంట్లో ఈ సంవత్సరం ఒక 35%, నెక్స్ట్ ఇయర్ ఒక 35%, ఆ తర్వాత 30%। స్కూల్స్ అన్నీ బ్రహ్మాండంగా ఉండాలి, హైజీనిక్ కండిషన్లో క్లాస్ రూమ్స్ కావచ్చు, బాత్రూమ్లు కావచ్చు, టాయిలెట్స్తో పాటు వాటర్ ఫెసిలిటీ, ఎలక్ట్రిసిటీ, ఫర్నిచర్, దీంతో పాటు గ్రీన్ చాక్ బోర్డ్। రెండోది ప్రిన్సిపల్ గారు, హెడ్ మాస్టర్ కావచ్చు, ప్రిన్సిపల్ కావచ్చు, వారి స్టాఫ్। ఎందుకంటే స్టూడెంట్ ఎంత ఇంపార్టెంటో టీచర్స్ కూడా అంతే ఇంపార్టెంట్ అనేటువంటి ఉద్దేశంతో మరి ముఖ్యమంత్రి గారు డిజైన్ చేశారు। ఈ రోజు ఇక్కడ విజిట్ చేయడానికి కారణం ఏంటంటే ఈ పెయింటింగ్ ఒకసారి చెక్ చేయమని చెప్పి, ఈ పెయింటింగ్ బయట ఎట్లా ఉన్నది, లోపల రూమ్స్లో ఎట్లా ఉన్నది, రెండోది నీట్నెస్ ఎట్లా ఉన్నది, ఇవన్నీ ఒకసారి మరి విజిట్ చేసి చెప్పడం। దీంట్లో ఏంటంటే ఒకవైపున ప్రభుత్వం పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు తీసుకున్నప్పుడు కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా మనకు సహకరిస్తుంది। ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మా బాలరెడ్డి గారు మరి ఆయన ఏ సోషల్ కాజ్ కోసం కరోనా వచ్చినా కానీ ఇంకొక కార్యక్రమం వచ్చినా ఆయన చేసుకుంటూ ముందుకు వస్తారు। మాకు ప్రిన్సిపల్ గారు ఇప్పుడే చెప్పారు, సార్ బాలరెడ్డి గారు మాకు బాగా సపోర్ట్ చేశారు, ఎలక్ట్రికల్ విషయంలో సపోర్ట్ చేశారు, చాలా సపోర్ట్ చేస్తారు। అయితే దీంట్లో ఏంటంటే ఇంకొక క్లాస్ రూమ్లో ఒక 2 పెంచుకోవాలి, అది కూడా వారికే చెప్పిన, ఎందుకంటే స్ట్రెంత్ పెరుగుతుంది। అంటే ఎడ్యుకేషన్ అనేది చాలా ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తుంది నిజ జీవితంలో। మన గతంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఎవరు మార్పులు చేర్పులు చేయలేదు, బట్ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్కూల్లో ఉన్నటువంటి అట్మాస్ఫియర్ మారిపోవాలనేటువంటి ఉద్దేశంతో మరి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది। రెండోది మిడ్ డే మీల్ కూడా, గతంలో మధ్యాహ్న భోజనం అనేది ఏదో పెట్టుదామంటే పెట్టేస్తుంది, బట్ మన గవర్నమెంట్ వచ్చినాక సన్న బియ్యంతో మరి వారికి భోజనం పెట్టడం, క్వాలిటీ కర్రీస్ పెట్టడం, రెండోది ఎగ్, ఇవన్నీ యథావిధిగా సమకూర్చడం అనేది జరుగుతుంది। దీంతో పాటు ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్